హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్. పురుషులందు పుణ్య పురుషులు వేరే అంటారు కదా, అలాగే రాజకీయ నాయకులందు పవన్ కళ్యాణ్ వేరే అంటాను నేను. ఎందుకో తెలుసా? ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో సైతం ఎంతోమంది రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా, లేదా దశాబ్దాల తరబడి రాజకీయ అనుభవం ఉందా, తలపండిన రాజకీయ నాయకులు అంటే ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎందుకు? 2019లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ తన ఓటమిని జీర్ణించుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది, పవన్ కళ్యాణ్ నీకెందుకు రాజకీయాలు, హ్యాపీగా సినిమాలు చేసుకోక నువ్వు రాజకీయాలకు పనికిరావు అంటూ పవన్ కళ్యాణ్ని మరింత కొంగదీసే ప్రయత్నం చేశారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని వైఎస్ఆర్సీపీ లాక్కున్నప్పటికీ ఏమాత్రం వెనుకంజి వేయకుండా ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశాడు. ప్రజా సమస్యలపై పోరాటం చేశాడు. తాను కష్టపడి సంపాదించిన డబ్బుని ప్రజలకు పంచాడు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్నాడు. ప్రజలు 2019లో వైఎస్ఆర్సీపీకి ఓట్లేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను సైతం ఆలోచింపచేశాడు. అంతలా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే ఓట్లు చీలకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ బ్యాంక్ చీలడం వల్ల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అవుతాడేమో, అయితే ఇప్పటికే సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ని మరింత సర్వనాశనం చేస్తాడు అని చాలా బలంగా నమ్మి ఓట్ బ్యాంకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఒక మాట అన్నాడు. 2 సంవత్సరాల పాటు అదే మాట మీద నిలబడ్డాడు. అటు తెలుగుదేశంతో పొత్తుకెళ్ళాడు, బీజేపీని ఆ పొత్తులో భాగం చేశాడు. పొత్తులో భాగంగా తక్కువ సీట్లలో పోటీ చేస్తుంటే ఎంతోమంది పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే రెచ్చిపోతాడు, ఈ పొత్తు విచ్ఛిన్నం అయిపోతుంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అని ఆశించారు. ఎవరెంత రెచ్చగొట్టినా పవన్ కళ్యాణ్ రెచ్చిపోలేదు కదా. భూమిపై నిలబడి వాస్తవాలేంటో గ్రహించి తన బలమేంటో తనకు తెలుసుకుని ఈ దశలో ప్రయోగాలు చేయడం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, ఆ అవకాశాన్ని మనమే మన చేతులారా ఇచ్చినట్టు అవుతుందని చెప్పని చాలా గట్టిగా భావించాడు. 21 స్థానాల్లో అసెంబ్లీకి, 2 స్థానాల్లో పార్లమెంట్కి పోటీ చేశాడు, గెలిచాడు. ఎలా? అలా ఇలా కాదు, 100% స్ట్రైక్ రేట్ తోటి 21 అసెంబ్లీ స్థానాల్లో 21 గెలిచాడు, 2 పార్లమెంటు స్థానాల్లో 2 గెలిచాడు. 100% స్ట్రైక్ రేట్ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సాధించలేనటువంటి స్ట్రైక్ రేట్. అందుకే దేశం మొత్తం చర్చించుకుంది, ఏంటి పవన్ కళ్యాణ్, ఎవరి పవన్ కళ్యాణ్. అప్పటి వరకు నేషనల్ మీడియా ఏమాత్రం ఫోకస్ చేయని, ఏమాత్రం చూపించని పవన్ కళ్యాణ్ వార్తల్ని చూపించడం మొదలుపెట్టాయి. పవన్ కళ్యాణ్ గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, అధికారంలోకి వచ్చాం కదని చెప్పనేసి ఎక్కడా విర్రవేయలేదు. ప్రజలు ఇచ్చిన బాధ్యతని, 5 సంవత్సరాల సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి, రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలి, నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, వారి ఆలోచనలతోటి కలిసి పనిచేస్తూ రాష్ట్ర భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలని చెప్పనేసి కష్టపడుతూ ఉన్నాడు. దాదాపు 2 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా దొరుకుతాడా అనేసి కొంతమంది విమర్శకులు ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ దొరకడం లేదు. చాలా తెలివిగా తన పని తను చేసుకుంటూ పోతూ, దొరకట్లేదు కదా,
ఆ విమర్శించడానికి ఎదురు చూస్తున్న వాళ్ళ చేతే పొగిడించుకుంటున్నాడు. అంతలా అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పని చేసుకుంటూ పోతున్నాడు. అందుకే అన్నాను, రాజకీయ నాయకులందు పవన్ కళ్యాణ్ వేరే అని. పవన్ కళ్యాణ్ చూశాకే ఎంతోమందికి అర్థమవుతుంది ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జీవితం, పొలిటికల్ కెరీర్ ఎంతోమందికి ఆదర్శం. అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ.